హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీనగర్లో కాంగ్రెస్ నేత బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. బస్తీలో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదలు నివసిస్తున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్లకు భూ కబ్జాలకు పాల్పడి కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కార్యకర్తలను కోరారు. 13వ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మా పార్లమెంట్ అభ్యర్థిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవాలనేది మా అందరి ఆశయం. దానికి అనుగుణంగా మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఇవాళ ఈ ముసాపేట డివిజన్ సంబంధించినటువంటి బాలాజీనగర్ డివిజన్లోని ఈ సేవాలాల్ నగరం, కైతలాపూర్ గ్రామం మరియు ఈ రాఘవేంద్ర సొసైటీకి వచ్చి ఇక్కడ సమస్యలు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటో తెలుసుకోవాలని చెప్పి మేము అందరం రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎలక్షన్ల ముందు 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాము, 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేస్తా ఉన్నాము. ఈ మధ్యనే 11వ తారీఖున మన మార్చి 11వ తారీఖున ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా స్టార్ట్ చేశాము. కాబట్టి ఎలక్షన్ల ముందు చెప్పిన పథకాలన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఎలక్షన్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ అయినాక, పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాక వాటి మీద ఒక చక్కటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.